హే గైస్, ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి, ఈ టైంలో బ్రాంచ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాము, అంటే సిఎస్సికి వెళ్ళాలి. మెజారిటీ వచ్చే మాట కంప్యూటర్ సైన్స్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. సో కరెక్టేనా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ప్రతి ఇయర్ ఈ క్వశ్చన్ గురించి మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఈ ఇయర్ కూడా అదే విషయమే మాట్లాడతాను. చాలా సింపుల్గా చెప్తాను. కంప్యూటర్ సైన్స్ వాడికి వేరే ఆప్షన్ లేదు. సో సస్టైన్ అవ్వాలి. మన బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ. ఈ బ్రాంచెస్ వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. మెజారిటీ ఎందుకు అంటే ప్లేస్మెంట్స్ కోసం. ప్లేస్మెంట్ కొన్ని కాలేజెస్లో మంచిగా ఉన్నాయి, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇదే మాట మీదనే అందరూ వెళ్ళాలా వద్దా ఈ డైలమాలు అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి, ప్రజెంట్ సాఫ్ట్వేర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫ్యూచర్ సాఫ్ట్వేర్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మాట్లాడుకుందాం. సో సింపుల్గా చెప్తాను. నా వరకు నేను చూసింది, నేను తెలుసుకుంది, ప్రజెంట్ జరుగుతుంది అన్నీ కంపైల్ చేసి చెప్తాను. ఇంకా మీరు డిసైడ్ అవ్వండి ఏం చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ, సపోజ్ అంటే అదర్ దాన్ సిఎస్సి, అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్, ఈసీ ఏదైనా కానీ మీరు అటు సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు కంప్లీట్గా మీకు ఏమైపోతుంది అంటే, మీరు బీటెక్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ పాయింట్, మీరు ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఎలిజిబుల్ కాదు. ఎందుకు అంటే మెజారిటీ గవర్నమెంట్ అంటే బీటెక్ ద్వారా వచ్చే ఆపర్చునిటీస్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంటాడు, బీటెక్ ఇన్ మన కోర్ బ్రాంచెస్ అని చెప్పేసి. కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఆల్రెడీ క్లోజ్డ్. మెజారిటీ 99.99% ఉండవు. సో ఇంకా మనం దాన్ని కౌంట్లోకి తీసుకోలేము. సో మీరు కనుక కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ అయిపోతే ఆ ఆప్షన్ మీకు క్లోజ్ అయిపోయినట్టే. అది డ్రాబ్యాక్గా తీసుకుంటారో లేదు, నేను అటే వెళ్ళాలనుకుంటారా మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ పాయింట్ 2, సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈరోజు యాక్చువల్గా మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి అండ్ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీలు, అంటే ఇన్ఫోసిస్, విప్రో ఇట్లాంటి కంపెనీస్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ అనమాట. సో ఇప్పుడు ఈరోజు సిచ్యువేషన్లో యాక్చువల్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవి కొంచెం స్టేబుల్గా ఉంటాయి వెన్ కంపేర్ టు సర్వీస్ బేస్డ్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటాయి అనమాట. సో అలాంటి కంపెనీస్లో స్టెబిలిటీ కొంచెం తక్కువ, అంటే సేఫ్టీ ఫ్యాక్టర్ చాలా తక్కువ అనమాట కంపేర్డ్ టు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కంపెనీస్లో. ఈరోజు సిచ్యువేషన్ చూస్తే లాస్ట్ 1 year 6 monthsగా చూస్తే మనకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ పాయింట్లోనే ఫైరింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఎంత సీనియర్ అయినా కానీ ఫైరింగ్ అనేది జరుగుతుంది. అలాంటిది ఇంకా సర్వీస్ బేస్డ్లో జరగదా అంటే ఆబ్వియస్లీ జరుగుతుంది. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆ సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ప్రోడక్ట్ బేస్డ్లోనే లేనప్పుడు ఇంకా సర్వీస్ బేస్డ్లో అసలు ఇమాజిన్ చేయలేం. అండ్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడు ఎవరైతే అంటే ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ని చాలా తగ్గించేసినాయి. నిజంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ని చాలా తగ్గించేసినాయి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి, పేర్లు అనవసరము, కొన్ని కాలేజెస్ ఎక్కువ ఫీజులు పెట్టేదే మెయిన్ రీజన్. వాళ్ళు ఏం చెప్తారంటే ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అని చెప్పేసి. కానీ ఫీజులు అలానే ఉన్నాయి, ఫీజులు పెరుగుతూ పోతున్నాయి, కానీ ప్లేస్మెంట్ సినారియో అయితే చాలా వరస్ట్గా ఉంది. లాస్ట్ 1 year 2 yearsగా ప్లేస్మెంట్ సినారియో నిజంగా వరస్ట్గా ఉంది. ఎందుకు అంటే ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఫ్రెషర్ని హైర్ చేసుకునే బదులు, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలా ఇదంతా, వెన్ ఇట్ కమ్స్ టు మనీ మీరు తక్కువనే ఆఫర్ చేస్తారు, మీకు అదొక అడ్వాంటేజ్. కానీ ఇమ్మీడియట్ ఏదైనా ప్రాజెక్ట్ ఉంది అన్నప్పుడు ఆల్రెడీ ట్రైన్డ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి అనే పాయింట్లో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్. అండ్ ఫ్రెషర్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ట్రైనింగ్కి కాస్ట్ ఇన్వాల్వ్ చేయాలా, ఇదంతా నడుస్తుంది. కాబట్టి అట్లీస్ట్ ట్రైన్డ్ ఉన్న వాడిని తీసేసుకుంటే సరిపోతుంది కదా అనే ఫ్యాక్టర్తో ఆలోచిస్తున్నారు. అట్లని చెప్పేసి 0% అని చెప్పేసి కూడా నేను చెప్పను. ఎందుకు అంటే వచ్చే మినిమం ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, అవి కంప్యూటర్ సైన్స్ వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకు అంటే వాళ్ళు అంటే మన ఇంటర్ కానీ డిప్లొమా కానీ చేసి తర్వాత మళ్ళీ కంప్యూటర్ సైన్స్ చూస్ చేసుకొని 4 long years లేదా 3 long years, డిప్లొమా ప్లస్ బీటెక్ అంటే 6 years కంప్లీట్గా వాళ్ళు కంప్యూటర్ సైన్స్ మీదనే ఉంటారు. కాబట్టి వాళ్ళ కోర్ డొమైన్ కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఆబ్వియస్లీ ఉంటుంది కూడా. అవి తర్వాత మన స్కిల్ని బట్టి, మన కోడింగ్ ఎబిలిటీ ఇవన్నీ చూసి తర్వాత మనం వేరే బ్రాంచెస్కి ప్రయారిటీ ఇస్తారు. సో ఆ పాయింట్లో ఇప్పుడున్న ప్లేస్మెంట్ సినారియో ప్రకారము కంప్యూటర్ సైన్సే 100% ప్లేస్మెంట్ జరగట్లేదు. ఇది ఫ్యాక్ట్. మీరు కావాలంటే మీ సీనియర్స్ని అడగండి, ఎవరన్నా ఆల్రెడీ సూపర్ సీనియర్స్ ఉంటారు, ఎవరైతే పాస్డ్ అవుట్ అయినారో వాళ్ళు అడగండి. కంప్యూటర్ సైన్స్లో కూడా 100% ప్లేస్మెంట్ జరగట్లేదు, ఏ ఒక్క కాలేజ్లో కూడా జరగట్లేదు. అలాంటిది మీరు
దాంట్లో ఇమడగలరా అని చెప్పి ఆలోచించండి. అంటే ఎవరైతే ఓన్లీ ప్లేస్మెంట్ కోసం వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఇది మాట. ఓన్లీ ప్లేస్మెంట్ కోసం షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఆలోచించుకోండి. అండ్ ఇది మెయిన్ పాయింట్. అండ్ ఫ్యూచర్ స్కోప్కి వచ్చేసరికి మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి ఫ్యాక్టర్స్లో ఎప్పుడైతే ఏఐ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా డెవలప్ అయిపోయిందో ఖచ్చితంగా మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అనేది ఆటోమేటికల్లీ తగ్గిపోతుంది. సో ఆ పాయింట్లో మీరు ఏఐని అంటే మీ ప్రయారిటైజ్ చేసుకొని మీరు వెళ్ళినారు అంటే కంపారిటివ్లీ ఆపర్చునిటీస్ రాంగ తగ్గిపోయేటివే కనిపిస్తున్నాయి కంప్యూటర్ సైన్స్లో, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇది ఐ హోప్ నాకంటే బాగా మీకే తెలుసు టెక్నాలజీ గురించి. సో మీరే ఒకసారి అనాలిసిస్ చేయండి. ఇప్పుడు 10 మంది చేసే పని ఒక్క మిషన్ చేయగలుగుతున్నప్పుడు మరి 10 మందికి జీతాలు ఇవ్వాల్సిన పని అయితే లేదు కదా. సో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయంటే కాస్ట్ కటింగ్ ఫ్యాక్టర్లోనే ఆలోచిస్తాయి. వాళ్ళ హెచ్ఆర్ టీం ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ టీం, వాళ్ళందరూ ఆలోచించేది కూడా కాస్ట్ కటింగ్ ఫ్యాక్టర్తోనే ప్రిఫర్ చేస్తారు. సో కాస్ట్ కటింగ్ ఈజ్ ఇక్కడ 10 మంది చేసే పని ఒక్క మిషన్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ మనుషులతో పని లేదు అనే ఫ్యాక్టర్తోనే ఆలోచిస్తారు. అట్లా అని చెప్పేసి 100% జీరో చేస్తారని కాదు, కానీ ఇంతకుముందు 100 మంది రిక్వైర్ అవుతాయి, ఇప్పుడు 10 మంది సరిపోతారు అనే ఫ్యాక్టర్లో ఉన్నారు. రాంగ కూడా అదే నడుస్తుంది. లేదు అంటే కనుక కొన్ని డొమైన్స్లో కంప్లీట్గా మ్యాన్ పవర్ తీసేసే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి, ఫ్రాంక్గా చెప్తున్నా. సో దీని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఎందుకంటే మనము అల్టిమేట్గా 3 years మనకు ఇప్పుడు షిఫ్ట్ అయిన తర్వాత ఏమంటారు, ప్లేస్మెంట్ అనేదే లేదనుకుంటే మీరు చదివి లాభం లేదు కదా. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీరు వన్స్ కాలేజీ నుంచి బయటకు వచ్చినారనుకోండి, మీరు బయటకు వచ్చేసిన తర్వాత మిమ్మల్ని డ్రాప్ అవుట్ అంటారు కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో మీరు డ్రాప్ అవుట్ అనే పాయింట్లో ఏమవుతుంది, మీరు ఏదో కంపెనీకి అప్లై చేస్తారు. మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ వాడు అడిగేది మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. ఎక్స్పీరియన్స్ లేదు అంటే మీ రెజ్యూమ్లో అసలు ఎక్స్పీరియన్స్ అనేది లేదు. మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు కదా, దాంట్లో ఎక్స్పీరియన్స్ అనే టర్మే లేదు. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయరు, పక్కన పెట్టేస్తారు, అంతే అట్టా ఫిల్టర్ అయిపోతారు. ఇలా చాలా జరుగుతున్నాయండి కేసెస్. సో ఆలోచించండి. మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్స్కి తీసుకుంటే మీరు ఉన్న మీ 3 yearsలో స్కిల్ బీభత్సంగా డెవలప్ చేసుకొని, ఐ మీన్ ఎలా చెప్పాలి, మన సెలెక్షన్ అనేది 100% అయ్యేలా చూసుకోండి. అది సో అది అండ్ బీటెక్లో సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్ ఒకటైనా కోర్ ప్లేస్మెంట్స్ ఉండవా అంటే కోర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, కాదని చెప్పట్లేదు, ఉంటాయి, కానీ కంపారిటివ్లీ తక్కువ. సాఫ్ట్వేరే ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు సిచ్యువేషన్లో అసలు ఫస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే చాలు అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. యాక్చువల్లీ స్పీకింగ్ అంత అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ తీసుకొచ్చేసినాయి. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అన్ని లాభం లేదు, ఎందుకంటే ప్రాజెక్ట్స్ అంత కౌంట్ లేదు. సో ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు బ్రాంచ్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఆలోచించండి. 3 years టైం ఉంది. 3 yearsలో మనం స్కిల్ బీభత్సంగా డెవలప్ చేసుకొని పక్కా ప్లేస్మెంట్తోనే బయటికి రావాలి. వితౌట్ ప్లేస్మెంట్ మనం రాకూడదు. వితౌట్ ప్లేస్మెంట్ మనం బయటికి వచ్చినామా, ఆడ ఇంటర్న్షిప్లు ఈడ ఇంటర్న్షిప్లు చేసుకుంటా, ఫ్రీ ఇంటర్న్షిప్లు చేయాల్సింది వస్తుంది. ఇవన్నీ పెట్టుకొని ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేసుకుంటా, అండ్ మీరు అప్లై చేయాలనుకున్న డొమైన్ ఒకటి ఉంటుంది, మీరు ఇంటర్న్షిప్ చేసిన డొమైన్ ఇంకోటి ఉంటుంది, అట్లా సెట్ అవ్వక ఇదంతా నస. మీరు కావాలంటే ఎవరైతే ఆల్రెడీ ఈ ఫార్మాట్లో వెళ్ళిన వాళ్ళని అడగండి, మీకు ఇంకా బాగా చెప్తారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నామండి. నా స్టూడెంట్స్ దగ్గర నుంచి వింటున్నాను, నా జూనియర్స్ దగ్గర నుంచి వింటున్నాను. ఆలోచించుకోండి, దీన్ని బట్టి ఆలోచించుకోండి. అండ్ కోర్ డొమైన్లో ఉన్న వాళ్ళకి అంటే నేను ఇప్పుడు మీకు అదే నేను చెప్పింది ఇందాక, మీరు ప్లేస్మెంట్స్కి సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్కి అటెండ్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ మీరు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ కనుక ఏదైనా కంపెనీ వస్తే ఆ మెజారిటీ ఆఫ్ ద బ్రాంచెస్ని పిలుస్తారు, అటెండ్ అవ్వమనే చెప్తారు. సో అప్పుడు నేను చెప్పింది ఇందాక కేసు అంటే 6 years సిఎస్సి చదివిన వాళ్ళకు మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. సో చూసుకొని ప్లాన్ చేసుకోండి. అంటే ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు సాఫ్ట్వేర్లోనే వెళ్ళాలి అనుకుంటే మీ స్కిల్ అనేది, కోడింగ్ స్కిల్ అనేది బాగా డెవలప్ చేసుకోండి, అంతే. అంతకుమించి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకేమీ చెప్పేది లేదు. అండ్ ఆలోచించండి, బ్రాంచ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీరు ఇంకా ఆ బ్రాంచ్లోనే కంటిన్యూ అవ్వాలి. బీటెక్ ఏదైతే సర్టిఫికేట్ వస్తుందో అదే వ్యాలిడ్ అవుతుంది నెక్స్ట్ అన్నిటికీ. సో చూసుకొని ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి షిఫ్ట్ అయినట్టు కాదు. అంటే మళ్ళీ మీరు రేపు వేరే ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రికల్ ఒకరు ఉన్నారు, వాళ్ళు సిఎస్సికి షిఫ్ట్ అయిపోతారు. సడన్గా అంటే మీరు బయటికి వచ్చే మూమెంట్లో
ఒక 200 పోస్టులు 300 పోస్టులు ఎలక్ట్రికల్ ఏమైనా వేకెన్సీ పడ్డాయి బీటెక్ క్వాలిఫికేషన్తో. మీకు ఒక్క నిమిషం సరక్ అని తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది సరక్ అని. అరే అనవసరంగా బ్రాంచ్ షిఫ్ట్ అయినామే, ఇక్కడ ప్లేస్మెంట్ లేదు, కనీసం ఎలక్ట్రికల్ చేస్తుంటే కనీసం ఆ 200లో ఒకటి నాది అయ్యేది కదా అనే ఇదన్నా ఆలోచిస్తారు మీరు. సో ఇలాంటి రెగ్రెట్స్ ఏమీ లేకుండా మీరు 100% నేను ఇంకా అస్సలు ప్లేస్మెంట్ కాదు, 1000 పోస్టులు వచ్చినా కూడా నాకు సంబంధం లేదు, నేను సాఫ్ట్వేర్లోనే ఉండాలి ఎట్టన్నా కానీ అని చెప్పేసి మీరు అనుకుంటే నో సెకండ్ థాట్ వెళ్ళిపోండి. లేదు ఇట్లాంటి డౌట్స్ ఉన్నప్పుడు కొంచెం కూర్చొని సార్ట్అవుట్ చేసుకోండి ఫస్ట్. అంటే నాకేమేం కావాలి, నా రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, ఇవన్నీ ఆలోచించుకోండి. అండ్ గవర్నమెంట్ జాబ్స్ విషయం గురించి కూడా అడుగుతున్నారు. గవర్నమెంట్ జాబ్స్ అంటే లేవు కదా అందుకే సిఎస్సికి షిఫ్ట్ అవుతామని. అమ్మ గవర్నమెంట్ జాబ్స్ లేవని 100% జీరో అని చెప్పేసి చెప్పలేము, ఉన్నాయి. కానీ అప్పుడుతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గినాయి, ఆబ్వియస్లీ తగ్గినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా రాంగ ఏమవుతుందంటే ఎలక్షన్ ఇప్పుడే రీసెంట్గా అయిపోయింది, ఇంకా కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఒక 1-2 ఇయర్స్ కొంచెం ఇబ్బందిగానే నడుస్తుంది. అంటే వస్తాయి అట్ రెగ్యులర్ ఫేసెస్లో అయితే రావు. నెక్స్ట్ 3rd ఇయర్ దాటిన తర్వాత, ఎప్పుడైతే 3rd ఇయర్ దాటుతుందో అంటే 27 క్రాస్ అవుతుందో అప్పుడు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ కోసం. సో వాళ్ళకి వాళ్ళ ఓటు వాళ్ళకి కావాలి, మనకేమో మన జాబ్ మనకు కావాలి. సో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటారేమో ప్లాన్ చేసుకోండి, ఆ టైంకి అయితే పెరుగుతాయి. 28, 29 ఆ టైంకి మళ్ళీ మంచిగానే ఉంటాయి వేకెన్సీ. సో ఎలా అయినా కానమ్మా డిప్లొమానా బీటెక్ ఇవన్నీ ఫర్ టైం బీయింగ్. నేను ఒకప్పుడు చెప్పేవాడిని యాక్చువల్గా బీటెక్ క్వాలిఫికేషన్తో వస్తేనే పోండి, డిప్లొమాతో ఆలోచించద్దు అని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే ఫస్ట్ డిప్లొమాతో ఒకవేళ వచ్చినా కూడా ఫస్ట్ జాయిన్ అయిపోండి, తర్వాత జరుగుతుంది అంతే, దైవేచ్ఛ అంతే. రిస్క్ తీసుకోవద్దు జాబుల విషయంగా, ఎందుకంటే ఆపర్చునిటీ తెచ్చుకోవడం అనేది బయట చాలా కష్టంగా ఉంది. అట్లని చెప్పేసి అంటే మీరు ఇంకా దానికోసము అదే సినిమాలు చెప్తారు కదా రక్తాలు చిందించాలా అంటే అదేం అవసరం లేదండి, స్కిల్ డెవలప్ చేసుకోండి. నాకు తెలుసు చాలామంది ఇప్పుడు ఈ సెట్ ర్యాంకులు సరిగ్గా రాక బాధపడుతున్నారు, అరే అనవసరంగా ఇంకొంచెం బాగా చేసింటే బాగుండే ఎక్సెట్రా. ఇప్పటి నుండి ఆ రెగ్రెట్ని మీరు లైఫ్లో లేకుండా చూసుకోండి, అదొక్కటే నేను చెప్తాను. సో ఇంకా ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు పెట్టండి కమెంట్స్లో, నేను చూస్తాను, రెస్పాండ్ అవుతాను. ఓకేనా? కొంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ సినారియో అయితే ఇలా, అంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు కొంతమంది, మన వేరే వాడు సిఎస్సిలో జాయిన్ అయినాడు, నువ్వు సిఎస్సిలో జాయిన్ గా, ఎదురింటోడు సిఎస్సి, పక్కింటోడు సిఎస్సి, నువ్వు సిఎస్సినే అంటారు. కానీ సినారియో అందరికీ ఒకటే విధంగా అయితే ఉండదు. సో ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి. ఓకేనా? మీ స్ట్రెంగ్త్ ఏది, మీ వీక్నెస్ ఏది అన్నీ ఆలోచించుకొని ఒక పేపర్ తీసుకొని నీకు ఏం కావాలి, నీ రిక్వైర్మెంట్స్ ఏవి అన్నీ రాసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు కంఫర్టబుల్ లీడ్ అవ్వాలి, నాకు డబ్బులు అనేది ప్రయారిటీ కాదు, కంఫర్టబుల్ లీడ్ చేయాలి. అండ్ హెవీ రిస్క్ నేను తీసుకోలేను, ఇంకా కంటిన్యూస్గా మళ్ళీ నేర్చుకోవాలంటే నేర్చుకోలేను అంతే. సమ్ నేను అనుకున్నాను నా రిక్వైర్మెంట్స్ ఇవి. సో దానికి తగ్గట్టు గవర్నమెంట్ ఆపర్చునిటీ అది కంపారిటివ్లీ బెటర్. అలా మీరు సార్ట్అవుట్ చేసుకోండి, మీకు ఏం కావాలి, హెవీ డబ్బులు ఫ్లో కావాలన్నా దానికి తగ్గట్టు, అంటే ఊరికి డబ్బులు ఇచ్చేయరు, మళ్ళీ స్కిల్ కూడా అలానే ఉండాలి. సో అన్నీ ప్లాన్ చేసుకొని ఆలోచించుకోండి ఫస్ట్. ఓకేనా? కూల్గా ఆలోచించుకోండి. అండ్ ఈ ప్రాసెస్లో ఏమైనా గైడెన్స్ అదే కమెంట్ పెట్టినారంటే నేను రెస్పాండ్ అవుతాను. కొంచెం ఈ 2-3 డేస్గా కొంచెం కంటిన్యూస్గా బిజీగా ఉన్నాను, ఎందుకంటే ఈసారి 2025 కోర్స్ లాంచ్ గురించి కూడా పని జరుగుతుంది కాబట్టి. సో చేయండి, ఇప్పుడు వేసే స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆలోచించుకొని స్టెప్ వేయండి, అది విషయం అయితే. అండ్ ఇంకొక విషయం, ఏపీ సెట్ రిజల్ట్ గురించి కూడా అడుగుతారు ఖచ్చితంగా. సో దాని గురించి కూడా చెప్పేస్తున్నా. యాక్చువల్గా అయితే నాకు చెప్పింది అయితే 25 ముందే రావాలి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వరకు అయితే నేను అడిగిన ప్రకారం వాళ్ళు ఇదే మాట మీదే చెప్పినారు. నాకు తెలిసి ఈరోజు కానీ రేపు కానీ న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే రావాలి. ఈరోజు ఏదైనా న్యూస్ రావాలి, మేబీ న్యూస్ పేపర్ ఆర్టికల్ రేపు రావాలి, లేదు రేపు న్యూస్ ఏదైనా రావాలి, న్యూస్ పేపర్ ఆర్టికల్ నెక్స్ట్ రావాలి. మ్యాక్సిమం ఇంకో 2-3 డేస్ అనుకోండి మ్యాక్సిమం, అంతకుమించి అయితే డిలే పోకూడదు. వీడు మరీ ఇంకా ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు అంత డిలే అయితే చేయడు, మీరేం దాని గురించి ఏం భయపడద్దు. నెక్స్ట్ వీక్ లోపల అయితే రావాలి ఖచ్చితంగా, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే చాలా డిలే అయిపోయింది ఇప్పటికే. సో మీరు దానికి కూడా రెడీ చేసుకోండి. అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి, ఇన్కమ్లు క్యాష్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అప్లై చేసి పెట్టుకోండి రెడీగా. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.